కోర్ కమిటీ సమావేశమే గోదావరి వ్యాలీలోని బొగ్గు గనులను సింగరేణి తీసుకోవద్దు అని కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం చేశారు. ఎందుకు చేశారు అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బొగ్గు గనులు సంబంధించి ఉదాహరణ సత్తుపల్లిలో ఉన్నటువంటి సత్తుపల్లి 3 కోయగూడెం ఈ రెండు మందేరే. ఈ రెండు బొగ్గుబాయిలు వారికి సంబంధించిన స్నేహితులు పారిశ్రామికవేత్తలకి చెందేటట్టుగా ఉండటం కోసం సింగరేణి, ఎందుకంటే అత్యంత ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కంపెనీ కదా ఇది, ఎక్స్పర్టైజ్ దీనికే ఉంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ స్ట్రెంత్ దీనికే ఉంది, మైనింగ్ ఎక్స్పర్టైజ్ దీనికే ఉంది. సింగరేణి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి రాదని సింగరేణి పార్టిసిపేట్ చేయకుండా చేసి వారికి కావాల్సిన ఇరు కంపెనీలకు వచ్చేటట్టుగా ఒక పెద్ద కుట్ర జరిగింది. ఏంటే ఆ కంపెనీలు ఒకసారి అందరూ తెలంగాణ ప్రజలంతా గమనించాలి. కోయగూడెం బ్లాక్ మెసెస్ ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఆరో అంటే ఎవరిది? అరబిందో వాళ్ళు. ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి. ఇంకోటి సత్తుపల్లి బ్లాక్లేమో అవంతిగా కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ కట్టబెట్టారు. ఈ రెండు ఎవరయ్యా? ఒకటేమో అరబిందో. అరబిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది. అరబిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసిందే. లిక్కర్ స్కాము ఢిల్లీ దాకా అందులో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు మిలాఖత్ ఉన్నారో మీ అందరూ తెలుసు. వాళ్ళు వాళ్ళకి వీళ్ళిద్దరు కలిసి బాండ్స్ కూడా ఇచ్చారు ఇది బీజేపీ గవర్నమెంట్ కూడా. సో లిక్కర్ దాంట్లో సహాయం చేసినందుకు ఒక బ్లాక్ ఆఫ్ చెప్తారు. ఇంకో ఆయన అవంతిగా కాంట్రాక్టర్స్ ప్రతిమ వాడు. ఈ ప్రతిమ ఎవరిదో మీ అందరూ తెలిసింది, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. వీళ్లకున్న అత్యంత ప్రతిభ ఏంటో తెలుసు. ఈ ప్రతిమ కంపెనీ ఎవరిదో కూడా తెలుసు. ఈ రెండు కంపెనీలు కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కావాల్సినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు. వాళ్ళకి చెందటం కోసం సింగరేణిని బొందబెట్టి సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి సింగరేణికి 2 బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర 10 సంవత్సరాల్లో చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు. మీ వల్లే 2 రాకుండా పోయినాయి. ఇది వాస్తవం. ఇది అయిపోయిందే. సింగరేణి ఏడొద్దన్నారు. ఏడొద్దన్నా కోల్ బ్లాక్, ఎందుకంటే వీళ్ళ మనుషులు కావాలి కాబట్టి. కానీ మళ్ళీ ఒరిస్సాలో కోల్ బ్లాక్స్ ఆక్షన్ జరుగుతుంటే మాత్రం ఆడికి పంపించారు. ఏందయ్యి ఆ బొగ్గు కంపెనీ పేరు కూడా చెప్తాం మీకు. ఒరిస్సాలో బంకుయి బ్లాక్ అని ఒకటి ఉంది. దాని ఒక్కదానికి బిడ్ వేయాలని మాత్రం నిర్ణయం చేశారు. అంటే పక్కన ఉన్న సింగరేణి మైనింగ్ జరుగుతున్న ఇదేంటే ఎల్లందు కోయగూడెం పక్కనే జరుగుతుంది. అక్కడ సత్తుపల్లిలో జరుగుతుంది. పక్కనే అది వదిలేసిండు. ఏడ పార్టిసిపేట్ చేయొద్దన్నారు. ఒరిస్సాకి మాత్రం పంపించు ఆక్షన్ చేయొద్దన్నాడు. ఆడికెందుకు పంపించు? ఆక్షన్లో సింగరేణి పార్టిసిపేట్ చేయొద్దనుకున్నాడు. ఆడికెట్లా పంపించావు? అది ఎక్కడో పక్క రాష్ట్రం, అక్కడెక్కడ మన మైనింగ్ యాక్టివిటీ కూడా లేదు. ఆయన ఆడికి పంపించేసి, అంటే ఇది కేవలం ఇక్కడ నీ మిత్రులకి వెసులుబాటు కల్పించడం కోసం ఇక్కడ బంద్ చేశావు. అక్కడేమో ఆక్షన్ పంపించేసావు. ఏంటంటే ఆక్షన్ కూడా పంపించాలని చెప్పడం కోసం. అయ్యా అందుకోసమే ఏం చెప్తా ఉన్నా అంటే, ఈరోజు ఇంత చరిత్ర మీ వెనకబెట్టుకుని 42,000 మంది ఉద్యోగస్తులు నేరుగా పనిచేసేటువంటి పర్మనెంట్ ఉద్యోగస్తులు, 22,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, దాదాపు ఇంకో 50,000 మంది పరోక్షంగా ఆధారపడి బతికేటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంబంధించిన
ఈ వ్యవస్థని సర్వనాశనం చేసి నీ కుటుంబ అవసరాల కోసం ఈరోజు తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కేంద్రం వాళ్ళు ఏదో ఆక్షన్ పెట్టడానికి ముందుకు వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు తయారయ్యారు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికని మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం చాలా స్పష్టంగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి కోల్ మినిస్టర్ని కలిశాం. సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నింటినీ కనీసం ఇప్పటికైనా మీరు కొంత నిర్ణయం తీసుకొని మాకే అలాట్ చేయండి అని అడిగాం. ఆక్షన్ లేకుండా మీలాగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలా మేము కుట్ర చేయలే. అది ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడిగాం. అడగటమే కాదు, ఇప్పుడు కూడా ఏదో తెలంగాణ మీద విపరీతమైన ప్రేమ ఉందని మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రివర్యులు, మరి మన రాష్ట్రానికి సంబంధించిన ఆయన కోల్ మంత్రిగా వచ్చారు, బొగ్గు మంత్రిగా. తెలంగాణలో తలమానికమైనటువంటి ఈ శాఖ మీ దగ్గరకు వచ్చింది. వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు మీరు దేశవ్యాప్తంగా కోల్ మైన్స్